బాపట్ల జిల్లాలో బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ పోతుల సునీత. చీరాలో నిర్వహించిన బీజేపీ నేతల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ పోతుల సునీత దంపతులు పాల్గొన్నారు. బాపన్నమ్మ కళ్యాణ మండపానికి బైక్ ర్యాలీతో చేరుకొని సునీత సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేయాలంటే అది ఒక ప్రధాని నరేంద్ర మోడీకే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. వైసీపీని వీడి కొంతకాలం ఇనాక్టివ్గా ఉన్న పోతుల దంపతులు ఇటీవల కమలం పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మంచి స్థాయిలో తీసుకుపోవాలని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. మరి అలాగే పార్లమెంట్ లో కూడా మహిళలు కూడా ఈరోజు ఒక భారతదేశంలో సగభాగం మహిళలు ఉన్నారు. మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో మహిళలకి రాజకీయాల్లో కూడా గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించడంలోనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు అటువైపు కూడా అడుగులేస్తూ మహిళలను కూడా సహకరించి రాజకీయాల్లోకి తీసుకురావడానికి కూడా ఈ రోజు ఆయన ఒక ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. బీసీలో కూడా చట్టసభలో 50% రిజర్వేషన్స్ కూడా మరి బిల్లులు తీర్మానం చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నత వర్గాలలో కూడా పేద పక్షాన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ముందుంచాలి అనే ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఇది అన్ని వర్గాల ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ రోజు ఏదో ఆషామాషిగా మేము ఈ రోజు ఏదో జనతా పార్టీలో చేరలేదు, మంచి పనులు చేయాలి. ఇంకా చీరాలకి మా మిత్రుడు బంగారు రాజు అన్నట్లు ఖచ్చితంగా బాపట్ల జిల్లాని ఒక జనతా పార్టీ అడ్డ